మీ అందరితో కలిసి ఈ ఆశీర్వాదకరమైన సమయాన్ని మేము కూడా గడపడానికి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మేము దేవుడికి ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాం. And we are really, it's not just excitement, but we are humbled by the love and the hospitality, the fellowship which we had at this dear place and all the other assemblies where we had visited. మీ ప్రేమ, మీరు చేసిన అతిథి పరిచర్య, మీరు మాపై చూపిన అతిథి సత్కార్యం, వీటిని బట్టి మేము ఉద్రేకంతో చెప్పట్లేదు, కానీ వినయంతో చెప్తూ ఉన్నాము. నిన్న కూడా మేము మొన్న అన్ని సంఘాలు దర్శించాము. నిజంగా మీరు మా పట్ల చూపిన ఈ గొప్ప భాగ్యమును బట్టి మేము చాలా కృతజ్ఞులం. And when we came here, we just heard about this place, but when we came here for the last 2.5 days, the different places we went, the brothers and sisters we met, will always remain in our memories. మేము కేవలము మీ గురించి విన్నాం అంతే. ఎప్పుడైతే విన్నామో చూద్దాము అనే ఆలోచన వచ్చింది. అందుకే గడిచిన 2.5 రోజుల నుండి మేము వచ్చాము, మీతో మిమ్మల్ని అందరినీ కళ్ళారా చూసాము. నిజంగా చెప్తా ఉన్నాను, మీ గురించి మేము ఎల్లప్పుడూ మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. I also want to thank our dear brother Raju, who helped us, who introduced us to this place. సహోదరుని కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే మీకు నన్ను మీకు పరిచయం చేశాడు. And it is so wonderful to know that we are all connected with one person, and that is the only reason why we are here and you are here, and we all have this wonderful fellowship. మనమందరము ఇక్కడ కూర్చున్న ఉద్దేశము, ఇలా సహవాసంగా మనమందరం ఇలా కలిసి రావాల్సిన ఉద్దేశం ఏంటి అంటే, మనము ఒక వ్యక్తితో అనుసంధానించబడ్డాము కనుకనే. Okay, after we came here, we learned few words in Telugu. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఒక 2-3 పదాలు, తెలుగు పదాలు, ఒక సవర పదం కూడా నేర్చుకున్నాము. Okay, even in Savera also we learned Vangshaku. Okay, so Vangshaku. Okay, thank you. Okay, and we learned Vannalu. Okay, so very happy to be here along with my dear brother George, wife Smita, my wife Jolly. We are so happy to be here. మేము ప్రియ సహోదరులు జార్జ్ గారు, ఆయన భార్య సహోదరి స్మిత, అలానే అంకుల్ వారి భార్య సహోదరి జాలీ, మేమందరము కుటుంబ సమేతంగా ఇలా వచ్చి మిమ్మల్ని చూడటం ఇంకా చాలా సంతోషంగా ఉంది మాకు. Okay, which is the first book of the Bible? బైబిల్లో మొదటి పుస్తకం ఏంటిది? Last book of the Bible? ఆఖరి పుస్తకం. Okay, the book before Revelation? ప్రకటన గ్రంథం. The book before Revelation. ప్రకటనకు ముందు ఏముంది? Okay, so we will look at some few things from the book of Jude. యూదా పత్రికలో నుండి ఈ రోజు మనము కొన్ని విషయాలను నేర్చుకుందాం. How many chapters Jude has? యూదా పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? Okay, we will look into some truths from the book of Jude. ఈ యూదా పత్రికలో నుండి కొన్ని సత్యాలను మనం నేర్చుకుందాం ఈ సమయంలో. Okay, we can understand that this book, which was written by Jude, he wrote it for one purpose. మనందరికీ తెలుసు, ఈ యూదా పత్రిక రాసిన ఎవరంటే యోధా. ఆ పత్రిక రాసిన ఆలోచన ఏంటంటే ఒక ఉద్దేశంతో ఆ పత్రిక రాశాడు యోధా. Okay, we read in verse 3 that he wrote that he
wanted to talk to them about the common salvation that they had. మూడవ వచనాన్ని మనం చూసినట్లయితే అతను అందరూ పొందుకున్న రక్షణ గురించి వారికి తెలియపరుద్దాము అని ఆ పత్రిక రాశాడు. Okay, so that was a burden to write about the common salvation. ఈ యూదాలో ఉన్న భారం అదే. ఏంటి ఆ భారం అంటే అసలు అందరికీ కలిగే రక్షణ ఏంటి అనేది చెప్పటం. But then he suddenly thought, okay, that is good when we talk about salvation. But he says, I want to talk to you of something else. రక్షణ గురించి తెలియపరచడము మంచిదే, కానీ అంతకంటే నేను మరొకటి మీకు తెలియపరుద్దాము అని యూదా అక్కడ చెప్తూ ఉన్నాడు. Okay, so then he says that I want to talk to you on how you can contend earnestly for the faith. చూడండి, ప్రియులారా, మనందరికీ కలిగే రక్షణను గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడని ప్రయత్నపడుతుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. So earnestly contending for the faith. విశ్వాసం కొరకు ఇక్కడ మీరు ఖచ్చితంగా పోరాడాలి అనేది యూదా యొక్క ఉద్దేశం. See, when we talk of the word contend, that it talks about agony or talks about pain. పోరాటము అనే ఆ పదాన్ని మనం గమనించినట్లయితే అది మనకు ఏమి తెలియపరిచింది అంటే బాధ లేదా తీవ్రత. So that means we have salvation, we have received our salvation, but now very painfully we have to keep that salvation. మనము రక్షించబడ్డాము, రక్షణలో కొనసాగుతూ ఉన్నాము, కానీ మనము మరీ భారముగా ఆ రక్షణను కొనసాగించాలి. So that means that there would be chances for Satan to take away of the fellowship or the joy, the salvation that we have received. ఎందుకు ఆ మాట యూదా పలుకుతున్నాడు అంటే సాతాను ఎప్పటికైనా మనము ఆ రక్షణలో ఉన్న ఆనందాన్ని ఎత్తుకొని పోయిద్దేమో అనే ఉద్దేశంతో యూదా చెప్తున్నాడు అన్నమాట. See, Satan does not like to see us with Jesus Christ and see us happy in Jesus Christ. సాతాను ఎప్పటికీ కూడా మనం యేసు ప్రభువారితో ఉండటము, యేసు ప్రభువులో ఆనందించటము ఇష్టం ఉండదు. So he wants to take it away so that you will lose, we will be less effective in our salvation and in our effectiveness for God. సాతాను ఎప్పటికీ కూడా మన విశ్వాసాన్ని బలహీనపరుద్దామని, విశ్వాసంలో మనము ఇంకొంచెం తక్కువగా ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. See, there are many people who will come in from outside. చాలా మంది ప్రజలు చాలా మంది బయట ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. See, we were talking to some sisters here who are educated, who have done some computer course, but when we asked them, are you not interested to go out and work, they said no, we want to remain in this place. కొంతమంది సహోదరులను మేము అడిగినప్పుడు వారు చక్కగా చదువుకున్నారు, మంచిగా కంప్యూటర్ నేర్చుకున్నారు, మేమేమన్నామంటే మీరు బయట ప్రాంతాలకు వెళ్ళి మీకు ఉద్యోగం చేసుకోవడం మీకు ఇష్టం లేదా అంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే లేదు, మేము ఇక్కడే ఉంటాం, మాకు ఇష్టం అంటా ఉన్నారు. So they say that this is a more peaceful and a tension-free, stress-free place, so that they like to be here. They don't want to mingle with the world outside. ప్రపంచంలో లేదా లోకంలో ఉన్న వాటిలో కలిసిపోకుండా ఇక్కడ ఉన్న ఈ ప్రశాంతకరమైన వాతావరణంలో సంతోషంగా జీవించాలనేది వాళ్ళ ఉద్దేశం. But always remember that there would be people coming from outside and trying to change your mind or to change the salvation that God has given you. కానీ ఎల్లప్పుడూ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, బయట నుండి కొంతమంది వస్తారు, రకరకాల ప్రజలు, వాళ్ళు ఏం చేస్తారు అంటే
మనకున్న రక్షణ గురించి రకరకాలుగా మాట్లాడతారు. You may not have to go outside, but people will come in from outside into this place. ఒకవేళ మీరు బయటకు వెళ్ళకపోయినప్పటికీ బయట నుంచి మీ దగ్గరకు వస్తున్న వారు ఉన్నారు. So in that case, we need to contend for the faith. We need to agonize. We need to be faithful. We need to put some effort to see that we are strong in faith. కనుక అలాంటి సమయంలో మనం ఏం చేయాలి అంటే పోరాడాలి. మేము విశ్వాసంలో బలంగానే ఉన్నాం, విశ్వాసంలో స్థిరంగానే ఉన్నామనే ఆ బాధ, ఆ వేదన మనలో కనపడాలి. So I want you to look at verse 20 and verse 21, where you can see that how we can contend for the faith that we have received. మనము పొందుకున్న ఆ విశ్వాసం కొరకు మనము ఏ విధంగా గట్టిగా పోరాడాలో 21 మరియు 22 వచనాలలో చాలా స్పష్టంగా చెప్పాడు యోధా. Okay, we will read verse 20 and verse 21. సారీ 20 మరియు 21 చదువుకుందాం. చదవండి సవాలు. చదువు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు పట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమను నిలిచినట్లు కాచుకొని ఉండుడి. Okay, so 3 things you need to remember to be strong in your faith. What we need to do. మనం పొందుకున్న విశ్వాసంలో బలంగా ఉండాలి అంటే 3 ఖచ్చితమైన విషయాలను మనము గుర్తుపెట్టుకోవాలి. Okay, it says, but you beloved build yourself. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోవాలి. Yeah, kattuko. That is build. మిమ్మును మీరు కట్టుకోవటం. Okay, so the first thing that we need to do is build. That means we need to learn. మనలో మనం కట్టుకోవటము అంటే అర్థం ఏంటంటే నేర్చుకోవటం. Okay, the second thing what we need to do is praying in the Holy Spirit. రెండవది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం. That means praying means we need to lean always on the Holy Spirit. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ యొక్క అధీనంలో మనం ఉండాలి. Okay, and then in verse 21 we see waiting anxiously for the mercy of our Lord Jesus Christ to eternal life. నిత్య జీవాత్మైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. Okay, so the third thing is that we need to wait. That means we need to look for our Lord Jesus Christ. మూడవ విషయము కనిపెట్టడం అంటే మన ప్రభువు కొరకు మనము ఎదురు చూడటం అంటే ప్రభు వైపు చూడటం. Okay, so the 3 things. One is build, that means look, learn, pray, that means look, lead, and wait, that means look. మొదటిది కట్టడం అంటే బిల్డ్ Means learn. నేర్చుకోవటం. కట్టడం అంటే నేర్చుకోవటము. రెండవది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం అంటే పరిశుద్ధాత్మలో కొనసాగటము. మూడవది మనము ఎదురు చూడటం అంటే ఆయన వైపు చూడటం. మనం Okay, కనిపెట్టడం. we will look at build or to learn. మనము ఇప్పుడు కట్టటము లేదంటే ఎలా నేర్చుకోవాలో చూద్దాం. So when we look at the word build, what comes to our mind? కట్టటము అంటే మన మనసులో ఏమని వచ్చింది ఆలోచన? కట్టటం, కట్టుకుంటా. Build, that means we are building, constructing or building a house. మనము ఒక గృహాన్ని కట్టుకుంటాం కదండి. Yeah. See, the house or this hall, it cannot come just like that. ఒక ఇల్లు గాని ఇలాంటి ఒక హాల్ గాని దానంతట అలా వచ్చిందా? No. So one brick by brick we need to put on top of each other and then put the concrete. That is how the building is made.
ఇటుక మీద ఇటుక కట్టుకుంటూ చిన్నగా పైకి లేపుకుంటూ తర్వాత మనం కాంక్రీట్ వేసిన తర్వాతే ఈ ఈ భవనం అనేది ఈ హాల్ అనేది ఒక ఆకారం వచ్చింది. So that means it is a picture of growth. దాని అర్థం ఏంటి అంటే అది ఎదుగుదలకు నమూనాగా ఉంది, ఎదుగుదల. So when we are learning, we are growing. ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడు మనం ఎదుగుతాం. Okay, yesterday evening, if you would have come for the meeting that we had, Brother George was telling about Samuel that he heard the voice in the early morning from God. రాత్రి సహోదరులు జార్జ్ గారు మరి రాత్రి వర్తమానం అందిస్తూ సమూయేలు తెల్లవారుజామునే దేవుని యొక్క పిలుపును విన్నాడు అనే ఒక మాట చెప్పారు. So he learned to hear God's voice early in the morning, and brother was saying, asking us that question, how much are we doing to learn the word of God? ఆ ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి దేవుని యొక్క స్వరాన్ని విన్న సమూయేలు అని చెప్తూ మనలో ఎంతమంది పెందల కడనే తెల్లవారినే లేచి దేవుని యొక్క స్వరం వింటున్నాము అని మనం ఒక ప్రశ్న అడిగాడు. So when we are learning, we are building ourselves. ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో మనల్ని మనమే కట్టుకుంటూ ఉంటాం. Okay, let's read two verses. రెండు వచన భాగాలు మనం చదువుకుందాం. Colossians chapter 2 కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము and verse 7. 7వ వచనం. It says, having been rooted and now being built up in him and established in your faith, just as you were instructed and overflowing with gratitude. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమును స్థిరపరచబడుచు. So we are built up in our Lord Jesus Christ. మనము ప్రభువు యందు కట్టబడుతూ ఉండాలి, ప్రభువులో కట్టబడుతూ ఉండాలి. And we have our roots that is firmly fixed in our Lord Jesus Christ. మన వేరులు యేసు ప్రభువులో స్థిరంగా ఉండాలి. And it is our work for us to grow and to build and to be strong in the faith. విశ్వాసంలో ఎదగటము, స్థిరంగా ఉండటము, కాపాడుకోవటము అనేది మన బాధ్యత. See, come to Acts chapter 30 and verse 32. అపోస్తలుల కార్యముల గ్రంథము Chapter 20 and verse 32. 20వ అధ్యాయము 32వ వచనం. 20వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథము 20:32. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యములను మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకు పరచబడిన వారందరి స్వాస్థ్యము మనకు అనుగ్రహించుటకు శక్తిమంతుడు. Okay, it says that the word of His grace, which is able to build you up. ఇక్కడ ఏమని తెలియపరుస్తా ఉందంటే ఆయన కృపా క్షేమాభివృద్ధి కలుగజేస్తూ ఉంది అని అంటా ఉన్నాడు. మనకు క్షేమాభివృద్ధి కలుగజేస్తూ ఉంది. See, God's word is the only tool for building a believer. దేవుని వాక్యము మాత్రమే ఒక విశ్వాసి ఎదగటానికి సాధనం. We can only stand there and talk, we can say so many things, but when we read the word of God, that will help us to grow. మనం ఇక్కడ నిల్చొని అనేక మాటలు చెప్పొచ్చు, కానీ ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని చదువుతామో అప్పుడే దేవుడు మన వ్యక్తిత్వాన్ని బలపరుస్తాడు. See, when I was born, I was not so tall. నేను పుట్టినప్పుడు నేను ఇంత ఎత్తుగా లేను. My brother also was not so tall. సహోదరుడు కూడా అంత ఎత్తుగా లేడు. So how we were? We were small, tiny. అప్పుడు చాలా చిన్న పిల్లలం, పసి పిల్లలం. And then we drank milk. మేము ఆ సమయంలో పాలు తాగాం. We got little food. కొంచెం ఆహారం తిన్నాం. And then we started slowly growing. ఆ తర్వాత ఏమైందంటే చిన్నగా ఎదుగుతూ ఉన్నాం. Okay, let's read that verse in 1 Peter chapter 2 and verse 2. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకున్నాం. 2:2 పేతురు రాసిన మొదటి పత్రిక
It says like newborn babies long for the pure milk of the word, so that so that by it you may grow in respect to salvation. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. So when we look at both these two verses, verse from Acts and verse from 1 Peter, we can see that it's only the word of God that will help us to grow. అపొస్తలుల కార్యముల గ్రంథంలో గాని పేతురు రాసిన పత్రికలో గాని మనం చూసినట్లయితే మనము మన ఎదుగుదలకు ప్రధానమైన కారణం ఏంటి అంటే దేవుని వాక్యం మాత్రమే. We must always remember this, that if there is no word, there is no growth for a believer. మనం ఎల్లప్పుడూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసిలో దేవుని వాక్యము లేకపోతే వారు ఆత్మీయంగా ఎదగలేరు. We need to grow. మనము ఖచ్చితంగా ఎదగవలసిన వారమై ఉన్నాం. So if we have to contend for the faith, we need to build ourselves, we need to learn to grow. మనం విశ్వాసంలో పోరాడాలి అంటే మనం ఖచ్చితంగా మనము కట్టుకుంటూ మనము నేర్చుకుంటూ ఉండాలి. See, when we come to verse 20 of Jude, యూదా పత్రికలో 20వ వచనానికి మనం వచ్చినప్పుడు it says building yourself. 20వ వచనంలో మిమ్మును మీరు కట్టుకోండి అంటా ఉన్నాడు. The important word is that yourself. That means it is an individual effort for the growth of a believer. మిమ్మును మీరు కట్టుకోవటము అనే పదానికి అర్థం ఏంటి అంటే ప్రతి విశ్వాసి వ్యక్తిగతమైన ఎదుగుదల కలిగి ఉండాలి అనేది దాని ఉద్దేశం. It is my personal responsibility if I need to grow. అది నా వ్యక్తిగతమైన బాధ్యత, నా వ్యక్తిగతంగా నేను ఎదగాలి. That is why the word of God is saying you build yourself. అందుకని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది, మిమ్మును మీరు కట్టుకోండి అంటాము. And that is how when you grow, you will grow into maturity. ఆ విధంగా మీరు ఎదుగుతూ మీరు అభివృద్ధి చెందుతారు. See, that is there is one verse that we read in 2 Peter chapter 1. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఒక వచనం మనం చదువుకోవచ్చు. 2 Peter chapter 1. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. It says in verse 11 11వ వచనం that we are abundantly when we read those the previous verses, it says that for in this way the entrance to the kingdom, eternal kingdom of our Lord Jesus Christ will be abundantly supplied to you. ఆ పై వచనాల్లో చాలా మాటలు ఉన్నాయి, కానీ 11వ వచనం చూడండి. మీరింటి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ వర్ధిల్లరు, అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది. That means there is a lavish provision of the word of God that is given to you and to me for our growth. దాని అర్థం ఏంటంటే నీకు మరియు నాకు దేవుని వాక్యము సమృద్ధిగా ఇవ్వబడింది. ఎందుకు అంటే మనం ఆ వాక్యాన్ని చదువుకొని ఎదుగుట కొరకు. So let us make the challenge that we need to grow, we need to learn, we need to build ourselves. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఒక సవాలుగా ఒక ఆలోచన చేద్దాం. మనం ఖచ్చితంగా ఎదగాలి, మనం ఖచ్చితంగా బలపడాలి, మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి అనే ఒక ఆలోచన కలిగి ఉందాం. Okay, the second thing is that we need to pray. రెండవది మనం అక్కడ చదువుకున్నాం కదా, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం. ఇందాక మనం చదువుకున్నాం. We read over there, praying in the Holy Spirit. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం. Okay, it is not that it is going to be some ecstatic experience that we will get. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది మనకు కొత్త అనుభూతి అనుకుంటా ఉన్నారు. Okay, there are some groups that when they say about praying with the Holy Spirit, they think that there is some excitement, something happening in them, that they will maybe speak in tongues, or they will shout, or they will slay, and all those type of things that they do.
కొంతమంది ఈ దినాల్లో నేటి దినాలలో కొన్ని గ్రూపులు తయారైంది. వాళ్ళు ఎలా వాక్యం చెప్తున్నారంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం అంటే అల్లరి చేయటము, ఎగరటము, గంతులు వేయటము, ఛాతీ కొట్టుకోవటము, ఇంకా రకరకాలుగా చెప్తా ఉన్నారు. Okay, but here Jude is saying that when we are asked to pray in the Spirit, we are to follow the Spirit guidance in our prayer. ఇక్కడ యూదా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అని చెప్తున్న ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధాత్మ అధీనంలో మీరు ఉండి నడవండి అని. See, there are many times when words do not come out from our mouth when we are praying, but it is there in our heart what we need to pray. ఒక్కోసారి మనం ప్రార్థన చేసినప్పుడు మౌనంగా ప్రార్థన చేస్తాము, మాటలు మన నోట్లో నుంచి బయటకు రావు, కానీ హృదయంలో నుండి మనం ప్రార్థన చేస్తాం. Okay, so we read in Romans chapter 8 that the Spirit knows what we are praying. మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూస్తే మనము ఏదైతే ప్రార్థన చేస్తున్నామో ఆత్మ గ్రహిస్తాడు అని. Okay, so that is very important for us to be always guided by the Spirit of God while praying. మనం అందుకనే ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ యొక్క నియంత్రణలో ఉండి మనం ప్రార్థన చేయాలి. Okay, Ephesians chapter 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం Chapter 6 and verse 18. 18వ వచనం 18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై Pray at all times in the Spirit. ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రార్థన చేయటం. See, that is what we are supposed to do. అదే మనము ప్రతిరోజు చేయవలసింది. Praying at all times. ప్రార్థన ఎల్లప్పుడూ మనం చేయాలి. Okay, wherever we are, when we are alone, when we are doing our work, maybe in the fields or wherever we are, we can always keep praying, always having the Spirit of God in our minds. మనము ఎక్కడ ఉన్నప్పటికీ, ఒకవేళ పొలంలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా, ఒకవేళ హాస్టల్స్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా దేవుని ఆత్మ ఆధీనంలో ఉండి మనము ఖచ్చితంగా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. See, we can pray, we can ask God's guidance in so many things. ప్రార్థనలో మనం ఏం చేస్తామంటే ఎన్నో విషయాల కొరకు దేవుని మనం అడుగుతాం. Okay, as we heard this morning about Jesus Christ asking, praying that it's not my will but yours be done when he was at the Garden of Gethsemane. ఈ ఉదయకాల సమయము ఆరాధన తలంపులలో మనము ఒక విషయాన్ని విన్నాము. గెత్సెమనే తోటలో యేసు ప్రభువారు ఎంతో వేదనతో తండ్రికి ప్రార్థన చేశాడు. తండ్రి, ఇది నా చిత్తము కాదు, నీ చిత్తమైతే అన్నాడు. Jesus Christ was always interested to do the will of the Father. యేసు ప్రభువారు ఎప్పటికీ ఎల్లప్పుడూ కూడా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. And you and I must always be interested to do the will of God. కనుక మనము కూడా ప్రియమైన సోదరి సోదరులారా ఎల్లప్పుడూ మనము కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా చేసే వారిగా ఉండాలి. So we can pray in the Spirit. కనుక మనము ఆత్మలో ప్రార్థన చేయాలి. So that means we are always depending on the Spirit, we are leaning on the Spirit. దాని అర్థం ఏంటంటే మనము ఎల్లప్పుడూ ఆత్మ మీద ఆధారపడుతూ ఆత్మ అధీనంలో మనం ముందుకు కొనసాగాలి. So we are to build or we have to learn the word of God. మనము దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. We are to pray or lean in the Spirit. తర్వాత రెండవది మనము ఆత్మ అధీనంలో ఆత్మ మీద ఆధారపడుతూ ప్రార్థన చేయాలి. Okay, thirdly, we need to wait or we need to look. మూడవది చూడండి అక్కడ కనిపెట్టుచు. Okay, keeping yourselves in the love of God, waiting anxiously for the mercy of our Lord Jesus Christ. Verse 20. మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవాత్మైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం
21 it says, keep yourselves. మిమ్మల్ని మీరు కాచుకొని ఉండండి అంటున్నాడు 21వ వచనంలో. Okay, so that is a responsibility that you and I have. ఈ బాధ్యత నీవు నేను ఖచ్చితంగా కలిగి ఉండాలి. Okay, when we come to verse 1, మొదటి వచనానికి మనం వస్తే it says that we are kept in the Lord Jesus Christ. యేసుక్రీస్తు For the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువులో మనము భద్రము చేయబడి ఉన్నాం. So there is a keeping that God is responsible about you and me. ఎందుకు దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడంటే నీ మీద నా మీద దేవునికి బాధ్యత ఉంది. When we are kept for our Lord Jesus Christ, we are totally secure in Him, and nobody can snatch us out from His hands, and we are always permanently in our Lord Jesus Christ. మనం యేసుక్రీస్తు ప్రభువులో భద్రము చేయబడి ఉన్నాము అంటే అర్థం ఏంటంటే మనకు సంపూర్ణమైన ప్రొటెక్షన్ ఉంది. దాంట్లో నుంచి ఏ వ్యక్తి కూడా మనల్ని బయటకు లాగలేడు. So He is holding us firmly, so that He will keep us till we reach heaven. ఆయన మనల్ని గట్టిగా స్థిరంగా పట్టుకొని ఉన్నాడు. ఎప్పటి వరకంటే మనము పరలోకము చేరేంత వరకు. So now He says here that you keep yourself. అందువల్లనే మిమ్మును మీరు కాచుకొని ఉండండి అంటా ఉన్నాడు. Hold firmly to your faith. మీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. But it is also that you need to look for the coming of our Lord Jesus Christ. అంత మాత్రమే కాదు కానీ మీరు ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెడుతూ ఉండాలి. That means anxiously waiting for our Lord Jesus Christ. ఎంతో ఏమంటారంటే ఆతృతగా అంటే తొందరగా ఎదురు చూడటం అనేది. See, when we look at the church in Thessalonians, తెస్సలోనికైలో ఉన్న సంఘాన్ని మనం చూసినట్లయితే chapter 1 మొదటి అధ్యాయము and verse 10 it says, 10వ వచనం ఇలా తెలియజేస్తుంది. verse 9 we will read, for they themselves report to us what kind of reception we had with you and how you turned to God from idols to serve a living and true God and to wait for His Son from heaven, whom He raised from the dead, that is Jesus, who rescues us from the wrath to come. తెస్సలోనికైలో రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9-10 వచనాలు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజేస్తున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడైన దేవునికి దాసులవుటకును దేవుడు మృతుల నుండి లేచిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనకు తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగో దేవుని వైపునకు తిరిగిదురో ఆ సంగతి వారిని తెలియజేయుచున్నారు. Okay, so this church was eagerly waiting for the Lord Jesus Christ. ఈ సంఘము యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఎంతో అత్యుత్సాహముతో ఎదురు చూస్తూ ఉంది. They were waiting anxiously every day. They were looking for the appearance of the Lord Jesus Christ. ప్రతి రోజు కూడా దేవుని రాకడ కొరకు దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడా అని వారు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. And that is what Jude is also trying to say, that we need to wait for the mercy of our Lord Jesus Christ to eternal life. అందుకనే యూదా కూడా తెలియపరుస్తుంది ఏంటంటే దేవుని యొక్క కరుణలో ఆ ప్రభు యొక్క రాకడ కొరకు మనం కూడా మెలకువ కలిగి ఉండాలి అంటా ఉన్నాడు. And when we are waiting, when we are looking, that means He will always impact our living. మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో ఎప్పుడైతే కనిపెడతామో అది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. When we are looking for our Lord Jesus Christ to come into this, to come and receive us to Himself, we will always change the way we are living. ఎప్పుడైతే మన జీవితంలో మన ప్రభు మన కోసం వస్తాడు అనే ఆ ఆశతో ఎదురు చూస్తూ ఉంటామో అది మన విశ్వాస జీవితంలో మనకు ధైర్యాన్ని కలిగించింది. ఆ ధైర్యంతో మనం ముందుకు సాగుతాం. We will always live so that we will be able to please our Lord Jesus Christ when He comes, and we will be happy to receive Him. మనం ఎల్లప్పుడూ ఎలా జీవిస్తాము అంటే మన ప్రభు మన కోసం వస్తాడు, ఆయన సంతోషపెట్టే వారిగా ఉండాలి అనే ఉద్దేశంతో We will always look for His coming. మనం ఎల్లప్పుడూ కూడా ప్రభు వైపు చూస్తూ ప్రభు రాకడ కొరకై కనిపెడతాం. Many times we don't have that vision because
because we are not interested, we are always interested in the worldly things. చాలా సార్లు మనకి ఆ దూరదృష్టి ఉండదు. మనం ఏమనుకుంటామంటే ఎప్పుడో కదా అనే ఆలోచనతోటి ఎక్కువగా లోక సంబంధమైన వాటి మీదే మనం దృష్టి పెడతాం. So we need to anxiously wait for our Lord Jesus Christ when he comes. మనము మన ప్రభువైన యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఆశతో తేరి చూచే వారిగా ఉండాలి. Always expectant living. ఎల్లప్పుడూ కూడా మనము ఎదురు చూస్తూ జీవించాలి. Always looking, always waiting for our Lord Jesus Christ. ఎల్లప్పుడూ చూస్తూ ఎల్లప్పుడూ కనిపెడుతూ ఉండాలి. So we need to build. సో మనం కట్టుకోవాలి, కట్టుకుంటూ We need to pray. ప్రార్థన చేస్తూ We need to wait. కనిపెడుతూ ఉండాలి. We need to learn. మనము నేర్చుకుంటూ ఉండాలి. We need to lead. మనము ఆధారపడాలి పరిశుద్ధాత్మ దేవుని మీద. And we need to. మనము ప్రభు వైపు చూడాలి. So that is why Jude is saying that he is saying that we need to earnestly contend for this faith. అందుకనే యోలా చెప్తా ఉన్నాడు, మీరు ఆ విశ్వాసాల్లో పోరాట కొరకు ఆశతో ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉండండి అంటా ఉన్నాడు. Okay, there will be people coming in from outside. చాలా మంది ఒకవేళ రావచ్చేమో మన దగ్గరికి. They may tell you so many things about the people here. ఒకవేళ ఇక్కడ ప్రజల గురించి రకరకాలుగా చెప్పొచ్చేమో, కానీ They may try to teach you some different truths from the Word of God. ఒకవేళ దేవుని వాక్యం కాకుండా వేరే వేరే మాటలు ఒకవేళ మీకు చెప్పొచ్చేమో. But we must always look to the Word of God, which is able to build us up. కానీ మనం ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యం వైపు చూడాలి, ఎందుకంటే అదే మనల్ని కడుతూ ఉండింది. We must always seek the guidance of the Holy Spirit in our prayer. మనం ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధీనంలో ఉంటూ ఎల్లప్పుడూ మనము వెతుకుతూ ఉండాలి. But when we always look at earnestly, expectantly for our Lord Jesus Christ, ఎప్పుడైతే మనము యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉంటామో, then we will not go with those people, but we will remain true to the Word of God that He has taught us, and we will live for His will. అలాంటి వారితో మనం కలుసుకోము, కానీ మనం ఎల్లప్పుడూ సత్యవాక్యం మీద ఆధారపడి ప్రభు కొరకై విశ్వాసంలో నమ్మకంగా కొనసాగొచ్చు. So may the Lord help us to continue to grow and build our lives in Him. కనుక రాబోయే దినాల్లో ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఈ విధంగా మనము ముందు కొనసాగుతూ ప్రభువులో బలపడతాం. Thank you for this time that you have given to us, and this afternoon we will be returning back to Chennai and to Kerala. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు. ప్రభు చిత్తమైతే ఈ మధ్యాహ్నము మేము రాత్రికి విశాఖపట్నంలో ఉంటాం. అక్కడ నుంచి మేము తిరిగి మళ్ళీ చెన్నై, అక్కడ నుంచి సహోదరులు కేరళ వెళ్ళిపోతాం.